సహజంగా గాడిద పేరు చెప్పగానే సమాజంలో గాడిద పేరు చిన్న చూపుగా చూస్తుంటాం. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మాత్రం గాడిదలతో వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో ఉన్నాను. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డాంకీ ఫామ్ ఏర్పాటు చేసి గ్రామంలో కొంతమందికి ఇక్కడ ఉపాధిని కల్పిస్తున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రస్తుతం రవీంద్రనాథ్తో ఉన్నారు. ఒకసారి రవీంద్రతో మాట ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఈ డాంకీ ఫామ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి, నా పేరు రవీంద్ర బాబు. మంది ఫామ్ వచ్చేసి నియర్లీ లొకేటెడ్ కందులూరు గ్రామము, నియర్లీ ఒంగోలుకి చాలా దగ్గరలో ఉంటుందండి. ఒంగోలు నియర్లీ 8 కిలోమీటర్స్ ఉంటుంది. మంది ఫామ్ నేమ్ వచ్చేసి ది డాంకీ హెరిటేజ్. కరెంట్లీ వీ హ్యావ్ 50 డాంకీస్ విత్ ఫోల్స్తో కలిపి. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. దానివల్ల మనం ఏంటంటే సెకండ్ ఆప్షన్గా, సెకండ్ ఇన్కమ్గా ఏదన్నా చూసుకోవాలని, ఏదైనా ఫామ్ పెట్టాలని ఆలోచన ఉంది ఫస్ట్ నుంచి. సో డాంకీ ఫామ్ అనేది కొంచెం బాగుంటుంది. కొంచెం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మిల్క్కి మంచి ప్రాపర్టీస్ ఉంది, మెడిసినల్ వాల్యూ కానీ కాస్మెటిక్స్ పరంగా కానీ మంచి వాల్యూ ఉంటుంది, మంచి డిమాండింగ్ ఉంటుందని ఈ ఫామ్ అని పెట్టడం జరిగిందండి. ప్రస్తుతానికి మన దగ్గర ఇంచుమించు ఒక 50 డాంకీస్ ఉన్నాయి విత్ పోల్స్తో కలిపి. మనం యూజ్ చేస్తున్న బ్రీడ్స్ వచ్చేసి హలారీ అండ్ కత్యావాడి బ్రీడ్. ఈ 2 బ్రీడ్స్ యూజ్ చేస్తున్నాము. హలార్ బ్రీడ్ వచ్చేలాకి మనకి ఇంచుమించు ఒక 1 to 1.5 లీటర్ మిల్క్ వస్తుంది. కత్యావాడి వచ్చేసి మనకి ఒక 500 to 750 ml ఆర్ అరౌండ్ 1 లీటర్ వరకు ఇస్తుంది మనకి మిల్క్ కంటెంట్ అనేది ప్రజెంట్. అంటే దాదాపుగా సమాజంలో ఈ డాంకీ ఫామ్ అనేది ఒక చిన్న చూపు చూస్తారు. మీరు ఈ ఫామ్ స్టార్టింగ్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మీ ఇంట్లో కానీ డాంకీ ఫామ్ ఎందుకు మనకని అటువంటి మాటలు అనలేదా? అందరూ అన్నారండి, చాలా వరకు తిట్టారు కూడా. ఎందుకు ఈ డాంకీస్ అనేది, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నావు, కొంచెం గాడిద మాట వినటానికే బాగుండదు కదా, ఎందుకు ఇలాంటివి అని అన్నట్టుగా అన్నారు. బట్ నేనేం పట్టించుకోకుండా, సో మనకి ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి, సో ఏదోటి స్టార్ట్ చేయాలని ఒక బిఫోర్ 1 year నుంచి రీసెర్చ్ చేసి డాంకీ ఫామ్ అని పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫార్మింగ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవులు, బర్రెలు, ఇంకా సమ్ ఉన్నాయి. కానీ ఈ డాంకీ ఫామ్ ఎందుకు ఎంచుకుంటున్నారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మీరు ఇన్కమ్ ఎలా వచ్చింది ఆలోచన? అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్లో మంచి డిమాండింగ్ ఉంది మిల్క్ అండి. బట్ ఇండియాలతో పోలిస్తే అదర్ యూరోపియన్ కంట్రీస్లో కానీ, లేకపోతే యూఎస్ కానీ, కెనడా కానీ అటు సైడ్ మంచి డిమాండింగ్ ఉన్న మిల్క్ అనమాట. బట్ ఇండియాలో ఏంటంటే ప్రజెంట్ అంతగా మార్కెట్ లేదు, అది వాస్తవమే. వీటిని ఏంటంటే మెయిన్గా కాస్మెటిక్స్ పరంగా కానీ, లేకపోతే మెడిసినల్ ప్రాపర్టీస్, ఫార్మాసిటికల్ పరంగానే ఈ మిల్క్ని బాగా, రా మిల్క్ని మెయిన్గా యూజ్ చేస్తుంటారు. అంటే ప్రతిరోజు ఇప్పుడు మీరు ఎన్ని లీటర్ల మిల్క్ తీస్తారు? ఈ మిల్క్ను మీరు ఎక్కడికి పంపుతారు ఏంటి? అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతిరోజు మనం మార్నింగ్ మిల్క్ తీస్తామండి. మనకి వీటికి గాను ఒక 20+ లీటర్స్ మిల్క్ వస్తాయి. వీటిని మనం స్టోరేజ్ చేస్తాము, ఒక ఫ్రీజర్స్లో స్టోరేజ్ చేస్తాము. స్టోరేజ్ చేయడం వల్ల మనకేంటంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎవ్రీ మంత్ వస్తారు, 1 to 5 అలా వస్తుంటారు. ఈ ఫ్రీజర్స్లో మనం స్టోర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఎక్కువ ఎక్కడికి ఎగుమతి చేస్తారు పాలు? ప్రజెంట్ బెంగళూరుకి పంపిస్తున్నామండి. ప్రజెంట్ అయితే బెంగళూరుకి పంపిస్తున్నాము. లీటర్ పాలు ఎంత ఉంటుంది? ధర ఎంత ఉంటుంది? వాళ్ళు చెప్పడం ఏంటంటే లీటర్ ప్రజెంట్ అయితే ఒక 1800 వరకు ఇస్తున్నారు. అంటే మీరు ఇక్కడ లోకల్గా ఇటు అవుట్డోర్స్కి ఇస్తారా, లేకపోతే ఓన్లీ మీకు కంపెనీ బాండింగ్ వాళ్ళకి ఇస్తారా? కంపెనీ ఆల్రెడీ మేము పెట్టే ముందు అగ్రిమెంట్ చేసుకున్నామండి, వాళ్ళకే సప్లై చేస్తాం. లోకల్లో ఏం లేదు. ఎవరన్నా అవసరం ఉంటే కొంచెం అవసరమైన వాళ్ళకి మాత్రం 1 లీటర్ అని, హాఫ్ లీటర్ అని, ఎవరికైనా డిమాండింగ్ని బట్టి మేము సప్లై చేస్తున్నాం. వీటికి ఫుడ్ పరిస్థితి ఏంటంటే ఏమి ఇస్తూ ఉంటారు ఏంటి? రెగ్యులర్ ఫుడ్ అండి. మనకి జనరల్గా ఆవులు, గేదెలు కానీ ఎలా ఉంటాయో రెగ్యులర్ ఫుడే ఉంటుంది వీటికి కూడా. ప్రజెంట్ సూపర్ నేపియర్ కానీ, జొన్న కానీ మేము అది రెగ్యులర్గా ఫీడింగ్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో దానా కానీ రెగ్యులర్గా తౌడు కానీ, లేకపోతే మొక్కజొన్న రెగ్యులర్ దానానే ఇస్తుంటాం. ఈ డాంకీస్ని మీరు ఎక్కడి నుంచి ఇట్లా దిగుమతి చేసుకున్నారేంటి? ఆ వ్యయం ఎంత ఏంటంటే ఇక్కడికి వచ్చాక? మనం ఇక ఈ బ్రీడ్ మొత్తం గుజరాత్, అటు సైడు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అటు నుంచి మనం తీసుకురావడం జరిగిందండి. డిపెండ్స్ అపాన్ బ్రీడ్ని బట్టి మనకి, అంటే బ్రీడ్ ఉన్న దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది జనరల్గా.
ఇప్పుడు వరకు మీరు ఎన్ని లక్షలు ఖర్చు చేశారు? ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి? మనకి నియర్లీ 82 వరకు అయిందండి. 1 crore వరకు అయింది నియర్లీ. బట్ ఏంటంటే మనకి రఫ్లీ మంత్లీ ఒక 4 to 5 lakhs వరకు వేసుకోవచ్చు. మీకు ఇన్కమ్ సోర్స్ ప్రతి నెల 5 లక్షలు వస్తుంటారా? ఒక 4 to 5 lakhs అండి. వీటికి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్టింగ్ ఉంటుందా? బ్యాంక్ లోన్స్ ఇవ్వడం ఏంటి ఇట్లా ఉన్నాయా ప్రాసెస్? ఉందండి, మనకి సబ్సిడీ కూడా వస్తుంది దీనికి. గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ రీసెంట్గా గార్డెన్లు కూడా వాళ్ళు సబ్సిడీలో చేర్చారనమాట. వీటికి సబ్సిడీ కూడా మనకి వస్తుంది. ఇక్కడ ఈ ఫామ్లో ఇప్పుడు ఎంతమంది మీరు ఉపాధి కల్పిస్తున్నారు ఏంటి? ప్రజెంట్ మనకి 7 members ఉన్నారండి. టోటల్ ఎంప్లాయీస్ 7 members ఉన్నారు. మొత్తం గ్రాస్ కటింగ్ కానీ, మిల్క్ కానీ, డాంకీస్ కేర్ టేకర్స్ కానీ టోటల్ 7 employees ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా యువత కానీ రైతులు కానీ ఈ ఫామ్ పెట్టాలనుకుంటే మీరు ఒక సజెషన్ ఏంటి? నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మీరు కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని ఈ ఫామ్లోకి దిగాలండి. వితౌట్ అగ్రిమెంట్ ఇది సజెస్టబుల్లే కాదు. ఎందుకంటే విత్ అగ్రిమెంట్ చేసుకొని మీరు రీసెర్చ్ చేసుకొని అంటే ముందుగానే వాళ్ళతో మాట్లాడుకొని టైఅప్ అయ్యే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని నా ఉద్దేశం. అంటే అగ్రిమెంట్ లేకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి? అగ్రిమెంట్ లేకుండా వితౌట్ అగ్రిమెంట్ అంటే ఈ మిల్క్ జనరల్గా వేరే వాళ్ళు అయితే తీసుకెళ్ళరండి. మెయిన్గా కాస్మోటిక్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మాసిటికల్స్ కానీ, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళే మెయిన్గా తీసుకుంటారు. అంతేగాని బయట వేరే వాళ్ళు తీసుకోవడానికి ఇంపాసిబుల్. ఇది రెగ్యులర్ డిమాండ్ బట్టి వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఫామ్ ఇప్పుడు మనకు ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 7 acres ఫామ్ అండి. ఇది టోటల్గా 7 acres టోటల్ ఫామ్. ఇప్పుడు ఈ ఫామ్ ఏర్పాటు చేశారు కదా, ఈ ఫామ్ షెడ్ కానీ మిగతా ఏమేమి అవసరం ఉంటుంది? మనకి అట్ ద సేమ్ మనకు ప్రజెంట్ ఉంది ఒక ఆఫీస్ రూమ్ ఉంది, ఒక ఫ్రీజర్ రూమ్ ఉందండి. అట్ ద సేమ్ ఎంప్లాయీ క్వార్టర్స్ ఒక 4 rooms ఉన్నాయి. చాప్ కట్ రూమ్ సపరేట్గా ఉంది. ఫామ్ సైజ్ అది షెడ్ సైజ్ వచ్చేసి మనకి 120 by 25 విడ్త్ అనమాట షెడ్ ప్రజెంట్ టోటల్గా ఈ 7 acres ఫామ్లో. ఇది మొత్తానికి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రవీంద్ర డాంగి ఫామ్. ఇక్కడ ఆ డాంగి ఫామ్ గురించి తను ఎక్స్పీరియన్స్ని మనకు ఇక్కడ చెప్పిన పరిస్థితి ఒకసారి చూసాము. మొత్తానికి ఈ డాంగి ఫామ్ ప్రతి మంత్ 5 lakhs కూడా ఇన్కమ్ వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకో పక్క ఏంటంటే తను ఇక్కడ గ్రామంలో కూడా ఈ డాంగి ఫామ్తో ఒక 8 మందికి ఇటు ఉపాధి కల్పిస్తున్నట్లు కూడా అయితే ఒక పక్క రవీంద్ర చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ డాంగి ఫామ్ ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఈ ఫామ్ మీద ఒక అవగాహనతో ఈ రంగంలోకి దిగాలని కూడా ఇక్కడ రవీంద్ర చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉంటే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం జిల్లా నుంచి. For more videos like this, subscribe Big TV channel.